అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. చాలా మంది నోటిఫికేషన్ వస్తలేదు అని అంటున్నారు. అయితే దోస్తులు ఒకసారి యూట్యూబ్ ని అప్డేట్ చేసి పెట్టుకోండి దోస్తులు, ఖచ్చితంగా మీకు వస్తుంది. బెల్ ఐకాన్ అయితే ఆన్ అని పెట్టుకొని ఆల్ అని పెట్టుకోండి. ఇక మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు దోస్తులు. ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 220 అన్నమాట. ఇక వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏమైందిరామా నిమ్మలంగా కూసున్నావు? రావా అడ్ల కాడికి పోదాంపా. అబ్బా నేను చేం చేయాలండి. ఓ నేర్పి మీరే అక్కడ కూసోపోర్రి. నాకు సాతనైతే లేదు, కాళ్ళు బాగా గుంజుతున్నాయి. ఇవాళ నేను రాను. ఇద్దరం అయితే తొందర అవు కదా, నేను ఏర్పుడు నాకు ఒక్కోనికి కష్టం కాదా? ఇగో ఆడ ఎవరన్నా ఉంటారు కదా, వాళ్ళను సహాయం అడుగుర్రి, మా సహాయం చేస్తారు. అబ్బా నేను ఇవాళ రాను, ఇంటికాడనే రెస్ట్ తీసుకుంటా. అంతేనా? సరే తీ మరి. సరే అండి, మీరే ఓర్రి. ఇవాళ మీరే ఉండుర్రి అడ్ల కాడ. ఇక నేను కటచ్చుడు, ఈ పని చేసుడు, మళ్ళీ నాకు బాగా ఇబ్బంది అవుతుంది. ఇక సాయంత్రం వచ్చి మళ్ళీ పని చేసుడు, ఇదంతా కథ. రేపు పోతాయో మరి, రేపు ఇట్లా పోకపోతే అత్తది. సరే మరి నేను పోతాన్నా ఇక. సరే సరే పో. ఏం పోవాలి, ఆడ అడ్లు నేర్పినాక అట్టిగానే కూసుండి బోరు కొడుతుంది. మళ్ళీ కుప్ప వేసుడు, ఒక్కోడి వేసుకోడా మా వేసుకుంటాడు. తి నాకు సాధన అయి పాడైతలేదు. ఊకే పోవాలంటే ఎవరు పోతారు? ఓ మల్లయ్య, పొద్దుగాలనే తింటాన్నావు, ఏం చేయాలి? ఆకలి అయితాంది. కాదు మళ్ళా ఇంత పొద్దుగాలనే మటన్ అండింది, బగారా వేసిందా? కాదు శంబయ్య, నిన్న మా జున్నవ్వోళ్ళ ఇంటికాడ మటను బగారా బువ్వ వేసిర్రు. ఇక మిగిలి ఉండే బాగానే, రాత్రి దినంగా బగ్గ మిగులితే ఇక తీసుకుపోయే నానమ్మ మళ్ళా పొద్దుగాలు ఎవరు తింటారు అని అన్నది. అంటే ఇక తెచ్చుకున్నామయ్యా. ఇక అదే అన్నం ఉంది, అదే కూర ఉన్నది, ఇంతంత వేడి చేసింది మా మల్లవ్వ. ఇక తింటన్నా, ఆకలి అవుతుంది. ఓహో, బగ్గనే అండిర్రా మటన్ కూర, మరి ప్లేట్ నిండున్నది. అండిర్రు. ఇక మా మనవాడు తెప్పిస్తే బగ్గనే తెప్పిస్తాడు. మా కొడుకుండు కోడలు వచ్చిర్రు కదా, ఇక పిల్ల డెలివరీకి ఉండే. ఏమైంది శంబయ్య, ఎందుకు వచ్చినావు? ఏం లేదు, అట్టిగానే నీ గురించి వచ్చినా. ఏం చేస్తున్నావు అని. తింటున్నావు కదా, తిన్నాకరా మా ఇంటి మోకయి. తిన్నవా నువ్వు? ఎలా ఇడ్లీ తెప్పించుకున్నా గడ ఓటల్లా ఇడ్లీలే తిన్నా. ఇక జర ఆయనంక బువ్వ తింటా, అవి పాడుగావు ఇప్పుడే. సరే తిన్నాక అత్త పో. రా ముసలోడు ఏం పనికి వచ్చిండు? ప్లేట్ నిండా పెట్టుకొని చూస్తానవు, తింటానవా లేదా? తింటాననే గా శంబయ్య వచ్చిండు. ఇవరిదాకా శంబయ్య తోటి మాట్లాడినా. ఏందట ముసలోనికి? ఏమో అట్టిగానే వచ్చినా, తిన్నాక రామల్లయ్య అన్నాడు. అయ్యో, ముసలోనికి ఇంత బుక్కడంత ఏద్దుం కదా, బొచ్చడ అన్నం ఉన్నది, కూర ఉన్నది. అయ్యో అవునా? మరి నువ్వు చెప్పవా నాకు? పోయిండా? పోతావనైతి. తిను ఎవరన్నా చూస్తే ప్లేట్ నిండా పెట్టుకొని పొద్దుగాలే తింటాండు అని జిట్టి తలగేటట్టు ఏత్తన్నావు. తిను. అయ్యో తింటానా, నువ్వు తిన్నావా? నేను తిన్నా, చేతి కడుక్కున్నా, అయ్యే పాయే. నువ్వు ముందుగానే ఉంటావు గాని. తిను. ఏందే అన్నా, మొన్నటిదాకా కనిపించకపోతివి, ఎటువైనవే నువ్వు? ఎటువైనో నీకు తెలియదారా? తెలియదే, ఎటువైనవు? ఏం చేయాలరా? జైల్లోకి పోయినా. నా లవరు నన్ను జైల్లో పెట్టిపించింది కాదు. అవునా? ఎందుకు? మళ్ళేం చేసినావు? ఇక అదే కావాలని దాన్ని ఎంబడబడితే నీ అవ్వ నన్ను తూకు దాన్ని జైల్లో వారేసిర్రా. మరి అన్న నీకు అవసరమా? పెళ్ళయి ఇద్దరు పుట్టిర్రు, దానికి ఏమో దాన్ని పట్టుకొని ఊగులాడుతాను. లోకం మీద బొచ్చడు మంది ఉన్నారు, మంచి ఆమెను చూసుకొని మంచిగా పెళ్లి చేసుకొని ఉండక నీకెందుకే?
కరెక్టేరా, కానీ ఏం చేద్దాం ఇక ఒక్కసారి ప్రేమించినాక మనసు అనేది ఆ అమ్మాయి మీదకే గుంజుతుంది. ఆ దొంగ ముండ మర్చిపోయి వేరేటోని పెళ్లి చేసుకొని ఇద్దరిని అన్నది కానీ దాన్ని నేను మర్చిపోలేకపోతున్నా. దాన్ని ప్రేమించడేమో కానీ నా జీవితంలో దరిద్రం వచ్చి వచ్చిందిరా నిజంగా. మరి అయిపోయిన దాని గురించి ఎందుకే వదిలిపెట్టాలే? దాని గురించి నీకెందుకు చెప్పు? మంచిగా మన ఊర్లో బొచ్చడు మంది ఆడోళ్ళు ఉన్నారు. ఎవరినో ఒక్కళ్ళని చూసుకొని పెళ్లి చేసుకోకనట. ఊరిని దాన్ని పట్టుకొని ఊలాడుతావు. ఇప్పుడు జైలుకు వేస్తే మంచిగా ఉన్నదా పానం? నిజమేరా, నేను ఇన్ని రోజులు ఏదో అనుకున్నా కానీ దాను ఎంబడబడ్డా. అది నన్ను జైలు పాలు ఏపిచ్చింది. కానీ ఏదో ఒక రకంగా దాని మీద రివెంజ్ తీసుకోవాలని ఉన్నదిరా. రివెంజ్ ఎందుకే అన్న, దేవుడు చూస్తే చాలు, ఎవ్వల పాపం వాళ్ళకే. కరెక్టే కానీ మనసు అంతా బాధ అనిపిస్తుందిరా. ఓ దిక్కు ప్రేమ, ఓ దిక్కు పగ. ఇదంతా ఏంది అసలు? కానీ నన్ను పెళ్ళం మొగడు కలిసి పిచ్చ కొట్టుడు కొట్టిండ్రా. నీ అవ్వ దెబ్బలు నేను మర్చిపోలేకపోతున్నా. ఆ దంతకంతు వాళ్ళ మీద తీసుకునేదాకా నేనెందుకు ఊకుంటారా? దాని మీద కాకుండా దాని మొగున్నన్నా ఏదో ఒకటి అయ్యింది, నేను అస్సలు ఊరుకోను. సరేగాని ఎటు పోతున్నావన్నా? ఇంటికేనా మరి ఎటు? తాళ్ళలో కోతా అని బయలుదేరినా. రావాలా మరి? దా పోదాం. ఇక మా బాప అస్సలకే నన్ను నమ్ముతలేర్రా. నేను ఎటొచ్చినా కూడా మళ్ళా నువ్వేం చేస్తావో ఏం కథనో, ఇవరకే జైలు పాలైనవు, నేను బొచ్చడు పైసలు కట్టి నేను నిడిపించుకొచ్చినా అని ఇంట్లో ఒకటే చదువు. నీ అవ్వ అందుకే ఇటు బయటకు వెళ్ళినా ఇయ్యాల. సరేది మరి, నేను ఇంటికాడ పనికి వేర్రు, నేను తాళమేసి అత్తా, నువ్వు ఉండిపో తాళ్ళల్లనే అత్తా. సరే. దొంగ ముండా దాన్ని ప్రేమించిన కర్మానికి నన్ను నా జీవితాన్ని నాశనం చేసింది. పెళ్ళమ్మోడు కలిసి నన్ను ఇద్దరు కొడతారా అయితే? ఫస్ట్ స్టార్టింగ్లా అదే గెలికింది. నన్ను ప్రేమించుతున్నాను అదే చెప్పింది. నన్ను ప్రేమించి నా దగ్గర వండి నా దగ్గర ఉన్న పైసంతా దొబ్బుక తిని ఈరోజు నన్ను జైలు పాలు పట్టించింది. దాని మీద ఏదో రకంగా రివెంజ్ తీసుకోకుండా నేను ఎందుకుంటా? దాని మొగుడిని తుక్కు ఎత్తే అది కుమిలి కుమిలి సావాలే. దాని మొగనికి గట్టి దెబ్బ పడితే ఇది ఇక్కడ కుమిలి సత్తది. అప్పటిదాకా నాకు మనశ్శాంతి ఎందుకుంటుంది? నన్ను తుక్కు కొడతారా అయితే? చూస్తా, ఏదో ఒక రోజు వాని పని పడతా గట్టిగానే. లత ఉన్నదో ఇంటికాడ, లేకపోతే పొలం కాడికి ఏందో, దాంతో ఓ పని వాడే పోయన్నత్త. లత ఉన్నవానే? ఓ లత! అయ్యో నర్సక్క, ఇంట్లో దాకా అత్తలేవు, బయటనే మొత్తుకుంటాను. ఏమో మరి ఉన్నారో వడ్ల కాడికి వేర్రో అనుకుంటా అత్తననే. ఏం చెప్తానవే? ఏం లేదు నర్సక్క, ఇగో ఇప్పుడే అన్నం తిన్నా, ఇక పోవాలని చూస్తానా వడ్ల కాడికి. ఏమైంది నర్సక్క? దా ఇంట్లోకి పోదాందా. ఏ ఇంట్లోకి ఎందుకే, నువ్వు వడ్ల కాడికి పోతావేమో. ఏం కూర అండిర్రే? ఏ కూరనా? ఎల్లా అలసంతకాయ కూర అండింది అమ్మ. నువ్వు తిన్నావా నర్సక్క? ఏం కూర అండి నువ్వు? నేను ఎల్లిపాయ కారం రుద్దుకున్నా, వేసుకున్నానే. వాళ్ళకింత పప్పు ఉంది నిన్నటిది. నేను ఎల్లిపాయ కారం వేసిన బాగా రోజులు అవుతుంది తినక అని. చెప్పు నర్సక్క, ఏం పని? ఏం లేదే, అయితే మా బిడ్డ ఫోన్ చేసింది. ఒక 20,000 అర్జెంటు ఎవరికో కట్టేది ఉన్నదట. అమ్మ నేను మళ్ళా ఇంకో నెల వరకు ఇత్తగని ఎవరినన్నా అడిగి పంపే అని అన్నది. ఈ ఎవరినేంది అడిగెత్తి బిడ్డ అని నా దగ్గర 10,000 ఉన్నాయి లత. ఇంకొక 10,000 అయితే మంచిగుండు. పుష్ప దగ్గర బొచ్చలు ఉంటాయి కానీ దొంగ బొడ్డిని అడిగితే ఏడున్నాయి నర్సక్క లేవు అని అంటాంది. దానికి అవసరానికి అందరు ఇయ్యాలి కానీ అదొక్కలకన్నా ఇయ్యది. నీ దగ్గర ఉన్నాయేమో ఒక 10,000 ఇస్తావా అని. నా దగ్గర 10,000 ఉన్నాయి. ఈ 20,000 కలిపి పంపిస్తే మళ్ళా బిడ్డ గిట్ట పంపితే నీకు ఇస్తాగని. అవునా నర్సక్క? సరే మరి చూస్తా. ఉన్నాయో ఇక ఉన్న పైసలన్నీ ఒడిచినాయి నర్సక్క, ఈ ఇల్లుకు దానికి దీనికి అని. సరే తీ, నేను చూస్తతి మా ఉంటాయి నా దగ్గర గాని. మరి ఎప్పుడే అప్పటికి రావాలా? సాయంత్రం అది ఇప్పుడు ఫోన్లోనే కదా కొట్టేది మీ బిడ్డకు. ఫోన్లోనే కొట్టుడే. సరే తీ, శివాని నంబరు నా దగ్గర ఉంది కదా, నేను 10,000 రూపాయలు కొడతది. కొడతావానే? మరి శివానికి ఫోన్ చేసి కొడుతున్నా అని చెప్పి కొట్టే. లత అడగంగానే ఉన్నాయని ఇవ్వబడుతుంది. థ్యాంక్స్. ఓ నర్సక్క, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తానవేంది? నువ్వు ఎన్నిసార్లు ఇవ్వలేదు నాకు? బొచ్చడు సార్లు ఇచ్చినావు. నేను మళ్ళీ ఈ టైం అని పెడితే టైం అయిపోయేదాకా కూడా నువ్వు ఆగినావు. నువ్వు ఒక్క మాట అనలేదు. థ్యాంక్స్ అట థ్యాంక్స్. నువ్వు ఇంకోసారి థ్యాంక్స్ చెప్పకు. సరే తీయే. ఇక ఏమో మరి నీ దగ్గర కూడా ఉన్నాయో లేవో. అడగల్లా అద్దా అని వెనక ముందు అయికుంటానే అత్తన్నా. ఇక ఎటైతే అటాయో ఓసారి అయితే ఒక మాట అడిగి చూద్దామని అనుకున్నా. సరే తీయ, నువ్వు ఒట్టు, నేను మళ్ళీ నెల వరకు బిడ్డ వంపుడు తోటే ఇస్తా. లేకపోతే మా వడ్ల పైసలన్నీ వచ్చినాక నీకు అప్ప చెప్తానే. అయితే నర్సక్క, ఎప్పుడైతే ఏంది, నాకు ఇప్పుడు ఏం అవసరం లేవు కానీ మరి ఎప్పుడొస్తుందట శివాన్ని రమ్మన పోయినావు?
ఇక తెలుసు కదా దానికి మా ఉండే మొగుడేమో పని చేస్తాడాయే, దాన్ని కాలు బయట పెట్టనియరు, ఇటు రానియరు. అయ్యో పాపం ఎప్పుడు రానే రాదు. గదే గదే. సరే తీయే, మరి నువ్వు కొట్టు, నువ్వు చేనులో పోతానమేమో, మెల్లగా కొంచెం అయినాక మధ్యాహ్నం తీరిక చూసుకొని నా బిడ్డకు ఫోన్ చేసి మాట్లాడి కొడుతున్నారా అని చెప్పి కొట్టు, సరేనా? ఇక నర్సన్నను 10,000 కొట్టుమనంట. సరే సరే తీయ, మరి పోతాన్నా. సరే పో నర్సక్క. అడగంగానే పాపం ఉన్నాయని ఇచ్చే పోరి. ఈ వడ్ల కాడికి నడవాలే, ఇక ఇయ్యాలనన్నా పోతే పోవా ఈ వడ్లు. ఏమైంది బంటి, మాట్లాడతలేవు సక్క? ఎందుకో నీకు తెలియదా? నేను నిన్ను ప్రపోజ్ చేసిన, నువ్వేమన్నావు? జాబ్ రావాలి ఫస్ట్, జాబ్ వచ్చినాక చూద్దాం తీయని అన్నావు. ఇక సరే తీ, అప్పుడే మాట్లాడదామని నేను లైట్ తీసుకుంటున్నా అంతే. గట్లంటే ఎట్లా బంటి? అంటే ఇప్పుడు నేను జాబ్ అన్నాక నువ్వు సరేగా జాబ్ వరకే మాట్లాడతా అని అనుకుంటున్నావా? అంటే నువ్వు నిజంగా నన్ను లవ్ చేయలేదు కదా? లవ్ చేస్తే ఇట్లుండరు ఎవరు. ఎట్లుంటారావా మరి? మీద పడుకుంటా ముద్దులు పెట్టుకుంటుంటారా? ఏమో మరి, నీకే తెలియాలి ఎట్లుంటారు అనేది. కనీసం పట్టించుకుంటలేవు. ఏమో మరి, నీకు నా మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకు నిన్ను ఇబ్బంది పెట్టుడని దూరం ఉంటున్నా. అవన్నీ కాదు కానీ ఇలా అట్లట్లా బయటకు వెళ్దాం పాబంటి, కాసేపు నీతోటి కాసేపు గడపాలని ఉంది. మా అమ్మ కూడా లేదు, అట్లట్లా బయటకు పోదాంపా. నేను తలుపులేసి వస్తా, నువ్వు కూడా రా. నీతోటి కొంచెం ప్రశాంతంగా బయటకెళ్ళి మాట్లాడాలి. ఇక్కడ ఉంది కదా ప్రశాంతంగా, మాట్లాడొచ్చు కదా. ఇక్కడ కాదు, బయటనే మాట్లాడతా నేను. ఇక్కడ మళ్ళీ మీ అక్క ఇట్లా ఎవరన్నా వస్తారు. అంతేనా? సరే దా మరి, అట్లా రా, ఇంటి ముంగడికే వెళ్ళు. సరే. ఇక్కడ మన ఊరి దగ్గర పార్క్ ఉంది కదా, ఆ పార్కులకి వెళ్దాం. సరే. మళ్ళా దున్నిపియాలి, మళ్ళా నాటేయాలి. ఈ వచ్చిన పైసలన్నీ మళ్ళా పొలానికే పెట్టుడు అవుతుంది. ఇలా వచ్చిన లాభం ఏం ఉంటలేదు. ఈ వడ్లు సల్ల ఉండా, నేర్పుడు కుప్పేసుడు ఇయ్యాలన్న పోతాయా పోవా? బాపేటి బాయే. అవ్వా ఈ ఎండకు దిమ్మ తిరుగుతుంది. గడ కూసుంటా. అవ్వా ఈ షెట్ కింద ఎంత చల్లగా ఉన్నది. అబ్బా ఎండ పాడుగా, ఎండ దంచుతాంది. నేర్పినావా లత వడ్లు? నేర్పినా. నేను వచ్చే వరకు బాపిని నేర్పిండు, ఇక నేను ఇన్ని నేర్పినా ఇక్కడ కూసున్నా. ఇయ్యాలనన్నా మనవి పోతే అపోవా? ఓ మీది ఎక్కడో ఉన్నది నంబరు, ఫస్ట్ మాయి పోవాలి. మాయి పోయినాక మీది పోతాయి. రామా రాలేదా ఈరోజు? కనబడతలేదు. ఏమో రాలేదు, రాబుద్ది అయితలేదట. నువ్వేవో నేను రాను అని అన్నది. సరే అని ఒక్కోనే వచ్చినా. అవునా, తిన్నావా రాజు? రొట్టెలు చేసి ఉండే, ఇక అదే తిన్నా. అన్నం తినలేదు లత. నువ్వు తిన్నావా మరి? తిన్నా తినే వచ్చిన ఇటు మొగై. మళ్ళా నైటు గట్లనే బాధపడ్డావా, లేకపోతే సప్పుడేక వండుకున్నావా? లేదు, బాధ ఏం లేదు గాని ఎందుకో బాధ అనిపించింది రాజు సడన్ గా. గట్ల బాధపడితే నడుతుందా? కూర్చోపోయిన రాజు. కూసుంటా గాని నరేష్ ఇట్లా రాలేడా ఏంది అల్లా? ఎవ్వరు కనిపించలేదు. ఈ మధ్యలో బాగా బిజీ అయిపోయాను. అసలు నన్ను కలవాలని అనిపిస్తేనే లేదా నీకు? ఇక నేను పోతాన్నా ఊరికి, మా ఊరికి. నాకు ఇక్కడ ఉండాలని అస్సలు లేదు. ఓ మేడం, గట్లా అంటే నడుతుందా? ఎటు పోయేది లేదు. ఇక నేను రోజు వడ్ల కాడికి పోతున్నా కాబట్టి నిన్ను కలవలేక పోతున్నా. మీ ముసలిది ఎప్పుడు ఇంట్లోనే పాడైతుందాయే. ముసలిది లేనప్పుడు ఫోన్ చేయి అత్తానంటే నువ్వు ఎత్తానవా? మా నానమ్మ ఇప్పుడు ఏం పని పోతలేదు, ఇంట్లోనే ఉంటుంది. చెప్పు నరేషు, మనము పెళ్లి చేసుకుందాము. మా వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తురు తెలుసా నాకు. ఏంది పెళ్లి సంబంధాలు చూస్తుర్రా? అవును. నువ్వు పోయి మన గురించి చెప్పు, అర్థమవుతుందా? తర్వాత ఏమంటుర్రో నాకు ఫోన్ చేయి. నేను మా వాళ్ళని పట్టుకొని వస్తా, మాట్లాడదాం. మా ఇంట్లో ఆల్రెడీ చెప్పినా నేను. ఏంది చెప్పినావా? అవునవును చెప్పినా. సరేరా నీ ఇష్టం అని అన్నారు, చేసుకో అన్నారు. సరే చేసుకుంటాం, కానీ ఇప్పుడు నువ్వు ఏం పని చేస్తున్నావు అంటే మా వాళ్ళకు నేను ఏమని చెప్పాలి? వ్యవసాయం చేస్తుండని చెప్పు. వ్యవసాయంకి మించిన పని ఏముంటుంది? మాకు 4 ఎకరాలు ఉన్నది, నేను ఒక్కొన్నే కొడుకును, ఇంకేంది? అదే కానీ వ్యవసాయం అంటే ఏమంటారో, జాబ్ కావాలి అని అంటారు కావచ్చు. ఆ జాబులు అందరూ ప్రైవేట్ జాబులని ఎత్తారు. పెళ్ళైనాక బంద్ చేసి పెళ్ళాన్ని పట్టుకొని అడక తింటారు. సూత్తలేవా పింకమ్మ నువ్వు? ఓర్ని అవ్వ, ఇల్లున్నే ఉన్నారు కదా చూస్తాన్నా గాని. ఏం బంటి, పిల్లనేసుకొని వచ్చినావు? ఎవరాళ్ళు? బంటి ఏంటి గీమె తోడిగిట వచ్చిండు? ఎవరు లేరు, మా ఫ్రెండు. ఫ్రెండ్ అయితే పార్కు కత్తరా? బంటి, నీకు కూడా పిల్ల దొరికిందన్నమాట. ఓ నరేష్ అన్న, మా ఇంటి పక్కకు పుష్ప ఆంటీ లేదా, వాళ్ళ బిడ్డ ఈమె. నీ ఆహా అవునా? ఇటెందుకు వచ్చిర్రు మరి?
ఆమెకు టైం పాస్ అవుతలేదట, అట్లా పోయొద్దాంపా, ఇక్కడ మన ఊర్లో పార్క్ ఉన్నది కదా, పార్క్ వెళ్దాంపా అని అంటే ఇటు తీసుకొని వచ్చినా. మీరేం చేస్తారీడా? మేమేం చేస్తాం, ఇక నీకు తెలియదా, అట్టిగానే బాగా రోజులు అవుతుంది పింకిని కలవక అని ఇటు పార్కుకు పట్టుకొచ్చినా, అట్టిగానే మాట్లాడుకుంటున్నాం. మొన్న ఈమెనే కదా బంటి నీ దగ్గరికి వచ్చింది. అవునవును, వాళ్ళ లవరు అయినే, ఇద్దరు లవర్సు. ఓహో అవునా. చూపి పోబంటి మరి పార్క్ అంతా, నీకు ప్రైవసీ కావాలేమో. సరే సరే పోతాన్నాంలే. అదేం లేదు బంటి. డాష్ మనం అటు పోదందా. పాపా చూసినావా బంటి ఎంత డేంజరో, ఊరికొక్కలను మెయింటైన్ చేస్తాండు ఆయనే. బంటి గానికి అంత సీన్ లేత్తి, ఆ పిల్ల ఏదో దోస్తున్నట్టుంది పట్టుకొచ్చిండు, గంతే చూపిత్తా అని. సరే గాని ఏమని చెప్పమంటావు ఇంట్లో? మరి నీ గురించి చెప్తా, నేను ఫోన్ చేస్తే మా అమ్మ ఏదైనా సంబంధం వచ్చింది అది ఇది అని అంటే నీ గురించి చెప్తా. మరి మీ వాళ్ళు నువ్వైతే మాట్లాడడానికి రెడీ కదా? రెడీ, ఖచ్చితంగా మాట్లాడతాం, నువ్వేం బాధ పట్టుకోకు. సరే. ఈడ ఎవరన్నా చూస్తారు, మనం గటు పోదాంపా. ఎవరు వస్తారు? ఇప్పుడు చూసినావా బంటి వచ్చే, గట్లనే ఎవరన్నా వస్తారు, గట్లు లోపట్టుకోదాంపా. సరే సరే చెప్పచ్చు. ఏమైంది? ప్రైవసీగా మాట్లాడాలి అని అంటివి కదా, బయట మాట్లాడాలి అంటివి కదా, చెప్పు. కాదు బంటి, నువ్వంటే మస్తు ఇష్టం తెలుసా నాకు, కానీ నేను మీదికి చెప్పుకోలేకపోతున్నా. ఇప్పుడు ప్రేమించితే ఖచ్చితంగా పెళ్ళి చేసుకోవాలి, లేకపోతే ప్రేమించద్దు. నా మనసులో అయితే నిన్ను పెళ్ళి చేసుకోవాలి, నిన్ను లవ్ చేయాలనే ఉంది. మరి నీ మనసులో ఏమున్నది? ప్రేమొక్కలను పెళ్ళొక్కలను ఉందా, లేకపోతే ప్రేమించిన అమ్మాయినే పెళ్ళి చేసుకుంటానుందా? అయ్యో అశ్షు, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే ప్రేమ ఒక్కరిని పెళ్ళొక్కరిని ఇక పుట్టుడు కానుడు ఒక్కరిని కంటారా ఏంది? నీ గదే మరి, నువ్వేమన్నా జాబ్స్కి అయితే ట్రై చెయ్యు, ఏదన్నా ఒకటి లక్కు తలగకపోతుందా? ఒకవేళ ఇప్పుడు మనం లవ్ చేసుకున్నాయి మా ఇంట్లో తెలిసినా కూడా మనకు పెళ్ళి చేయడానికి నీకు అనేది జాబ్ ఉంటే ఓకే, అబ్బాయికి జాబ్ ఉంది కదా అని అంటారు. గట్లా మళ్ళీ వాళ్ళు ఒప్పుకోకున్నా తర్వాత బాధనే కదా. నువ్వేం బాధపడకు, నేను ఖచ్చితంగా జాబ్ కొడతా. నీకు ఎందుకు బాధ? గవర్నమెంట్ది కాకుండా కూడా ప్రైవేట్ది ఏదైనా చేద్దామని చూస్తాను నేను. నిజమా బంటి? అవును నిజమే చెప్తున్నా, అబద్ధం నీతో ఎందుకు చెప్తా? ఈ అవ్వయ్యల్లో ఒక్క గిరాకీ లేదు, ఎవరు అత్తలేరు షాప్కు. మా అయ్యనేమో షాప్ కాడ కుసో కుసో అని సాగు కొడతాండు. నేను గటుపోయి క్రికెట్ అన్న ఆడుకుందును, మా అయ్యనేమో వడ్ల కాడికి వాయే. ఆ మనిషి ఎప్పుడు రావాలి? నేను ఎప్పుడు ఈ షాప్ బంద్ చేయాలి? ఓ పిల్లగా, గోద్రేజ్ ఉన్నదా? ఉన్నది ఉన్నది. ఎంత? 15 రూపాయలు. ఏంది 15? 10 ఉండే కదా, 5 రూపాయలు పెరిగిందా? అవునవును పెరిగింది. గట్లెందుకు పెరిగింది? అక్కడ అడుగుపో సర్కారును, పెంచినోళ్ళను. నన్ను అడిగితే నేనేం చెప్తా? ఇప్పుడు ఇయ్యాల అద్దా? అయ్యో నువ్వెందుకంత గరంగా పడుతుంది? ఇయ్యి ఇది ముసల్దే గానీ అన్ని పడిసేసాలు ఎత్తది. ఇగో ఏ 10 తీసుకో పిరగా. అది లేవేం లేవు. నీ 15 అంటే మళ్ళీ 10 అంటావు. మేము 15 రూపాయల కోటి పట్టుకొచ్చినావు, నువ్వు 15 రూపాయలు ఇదంతే. అయ్యో ఇత్తది. ఇగో ఈ పోషవేట పోయి ఎత్తంది, బట్టలైతే మంచిగా వేసుకుంటది. ఎటు పోతున్నావు? ఎటు లేదు పోసవ్వా, వడ్లు అమ్ముడు పోయినాయి, ఇక అటు ఇటు తిరుగుతాన్నా టైం పాస్ కాక. నువ్వేటు పోయేస్తావు? యోగి గోద్రేజు తెచ్చుకుంటానా, నెత్తికి రంగేసుకుందామని. ఇప్పుడు వేసుకుంటావా కొంచెం ఆయనంకనా? వేరే పొద్దుగాల వేసుకుంటా, తానం చేయకముందే వేసుకుంటే ఇక కొంతసేపు ఆరినాక తానం చేయచ్చు. అవునా పోసవ్వా, నువ్వైతే ఇంకా చిన్న పోరు లెక్కనే ఉంటావు తెలుసా, మంచిగుంటావు. ఇంకా నెత్తికి రంగేసుకుంటానైతే ఇక మొత్తం పడుసుదానివే. అవునా? ఇక గట్లనే. చెట్టుకు జాంకాయలు ఉన్నాయట కదా, బగ్గనే కాసినాయట కదా, ఒకటన్ని ఇత్తలేవు. ఉన్నాయి జర ఆయనంకరా. రావల్లా? మధ్యాహ్నం అత్త తీయి, తెంపి పెట్టు. తెంపి పెడతది. సరే సరే పోతాన్నా, మధ్యాహ్నం అత్త. ఇడేమో నా ఎంబడగలిగింది మధ్యలా, నాకు లైన్ కొడుతున్నట్టున్నాడు. ఏవో తన్ననే మనవరాల దగ్గరికి ఏం చేయాలి? పిల్లకు పొద్దులు పడ్డాయి అప్పుడు ఇప్పుడు అన్నట్టే ఉన్నది. నువ్వు ఏం చెప్తావు మల్లక్క? అలా అమ్మున్నల్ల అయ్యా ఉండనే ఉండే ఆడ బోరు కొట్టదా? ఏం దుర్రా అయ్యాళ్ళు ఇద్దరే ఉన్నారు. ఏం చేయమంటున్నావు మరి?
ఇద్దరు ఉండకపోతే 10 మందిని గుంపేసుకొని ఉండమంటున్నావా పోసావా? అట్లా కాదు గాని తిన్నారా? తిన్నాం. ఎటు పోయినావు? అయ్యో గోదరేజ్ తెచ్చుకుంటా అని వేనా నెత్తికి రంగేసుకుందామని. ఏమిటికి ఆవు ఓ పోసక్క, అది వేసినంత సేపే ఉంటది మళ్ళా పోతుంది. అదంతా ఏమిటికి వేసుకున్నాడు? వేసుకోవాలే. ఏమో ఏమైతుందో వేసుకుంటే 15 రూపాయలు అయితే నెల రోజులు ఉంటది. ఇక నాకు వేసుకున్నాడు బాగా ఇష్టమే. ఏమైంది మీటింగు? ఏం లేదురా పోడా. ఏం మీటింగ్ రా? పొద్దుగాలనే తాగిండా? ఇప్పుడు నేను నీకు తాగినట్టు కనబడ్డానా? ఏమున్నా తాగుడు పేరు ఎత్తన్నావు నన్ను? తాగుబోతోడిని పట్టుకొని తాగుబోతోడు అనకపోతే మంచోడు అంటారా? అంటే ఏమన్నట్టు? నేను తాగుబోతున్నాని అందరికి ఎరకనా? నువ్వు ఎప్పుడు తాగి మొత్తం రోడ్ల మీద బోర్తానా? బొర్రవారా బొచ్చడి సార్ల బొర్రినవు గాని ఈ మధ్యలో బొరతలేవు. ఓ మాజరేతి, నువ్వు ఎప్పమంటే మస్తు చెప్తావు. ఇంకా నీ మోకానికి ఆ కలర్ తెచ్చుకొని వేసుకుంటా అని పోయినావా? ఏమిటికి ఆ కలర్ నీకు అవసరం? ముసల్దానానికి రేపు మా పొదచ్చేదానికి. నీ కండ్లు మండ, నీ నోట్ల పెండ, నీకేం పుట్టింద్రో నా మీద పడి ఎడబడుతుంది. నేను కలర్ తెచ్చుకుంటేంది ఏది తెచ్చుకుంటేంద్రా? ఎందుకే మరి సచ్చే ముసల్దానికి? ఓ పోడా నీకేమైతుందిరా? నీ అవాది ముసల్దన్నట్టే పొద్దుగాలే అయినట్టున్నావు కదా. ఏందో ముసల్తనానికి సోకుల పడుతుంది. గా పాయింట్లు గా అంగిల అవసరం అనే ముసల్దానా నీకు? ఆ నడవంతా కనిపిస్తుంది. నీ ముసలి మోకంలో షేపు, నీ మోకం చూస్తే కూసున్నోడు లేవాడు, ఏరగా కూసున్నోడు అట్లున్నది. ఇంకా ఇప్పుడు సోకుల పడుతుంది. ఆగా చూసినావా వీనికి ఎంత మబ్బు బలుపు కావరం వచ్చిందో. లంగ పడకవు నిన్ను తన్ననిదంతా అనడానికి నువ్వేమనిరా? నీ నోట్లు చవొత్తే నీ నోట్లో పోసుకో, నా నోట్లో ఎందుకు పోతావు? మరి నా ఇట్టం ఉన్నట్టు నేనుంటా, నీకేం నొత్తాంద్రా? నువ్వు చూడకు. ఓ బని వేసుకొని ముంగడింత పొట్ట పెట్టుకొని వెనకింత ముడ్డు పెట్టుకొని తాగుకుంటా అటు ఇటు తిరుక్కుంటూ ఉంటావు. ఇంకా నన్ను అంటున్నావురా? నేను ఏదన్నా వేసుకుంటా, బట్టలు ఇప్పుకొనే తిరుగుతా, నీకేందే పోసి? మరి నేను కూడా ఏదన్నా వేసుకుంటా, ఏమన్నా వేసుకుంటా, నీకేంద్రా? ఓ నీ అందానికి నీ అందం ఆవుల ఓను. అరే నన్ను ఆవుల పోనంటాడేమేమి? నోట్ల మన్ను పోతే నువ్వు ఆవుల పోతావు రా జల్దీ. ఓ తిరుపతిగా నీకేం పుట్టిందిరా? ఇలాగి పోస్టోడు ఊళ్ళోళ్ళు పెట్టుకుంటా అన్నావు. నడు నీ సందాలు నువ్వు నడువు. దీన్ని చూస్తేనే నాకు అంత మంటలు ఎత్తాంది దీని వేసాలు చూస్తే. నీకెందుకు మంటలు ఎత్తదురా? నువ్వేమన్నా నా మొగను లేకపోతే నేను ఉంచుకున్నోనివిరా నీకు మంటలు ఇవ్వడానికి. నీకు అందరుంటారే పోసి ఏందనుకుంటానవు? నువ్వు మొత్తం ఊరినే గడగడలాడిపిస్తాను. ఎడరా ఎడగడగడలాడింది, ఎడలుడలాడింది. అన్నే ఆడేడరా? ఏ పోయే, నీతోటి ఎవడొరుతాడు? ఆ కలర్ అయితే రుద్దుకో, మంచిగా నున్నగా రుద్దుకో. నీకింత రుద్దుతుందా? నా ఎర్రగానే ఉన్నాయి పో. తాగుబోతు భార్గవేందో ఇలా నాతోడు తలిగిండు. ఏ పోనీ తీ పోసావా? ఆడింత తాగిండేమో కొరతాండు. పో నువ్వైతే కలర్ వేసుకోపో. ఎయ్యళ్ళు ఎందుకు వేసుకుంటానే? తెచ్చుకుంటా అన్నారా? రేపు వేసుకుంటా తానం చేయకముందు. సరే ఈ తిరుపతి గానికి ఏం పుట్టింది ఇలా? ఈ ముసలోని పట్టుకొని ఒర్రే. ఏమో ఆయనకేమనిపించిందో ఈ పోషిని చూస్తే. తిట్లు పడంది వానికి మనసున పట్టది, దీనికేమో తిట్టాంది మనసున పట్టది. అయితే మళ్ళక్క పో నువ్వు మనవరాలు ఇంటికి పోతున్నామేమో పో. సరే తీయే, అప్పటి వరకు కూర్చుందని తీ మంట పెట్టుకొని. సరే. ఏంది బిడ్డగా అంత మెల్లగా చూపుతారు? మన వడ్లు పోతాయి అంటావా? ఏమోనే ఇలా మన లైన్ వస్తుందంటావా అనే? నీ అవ్వ సార్ నువ్వు గట్టిగా అడుగు అంటే నువ్వు అడుగుతలేకపోతివి. అడిగిన బిడ్డ ఇంతకు ముందే అవుతుంది సాయంత్రం వరకు అవుతుంది మీయే జోకుతాము అని అంటాడు. ఈ వడ్లు పోతే మనకు ఒక పెద్ద బాధ పోతుంది. ఇక మళ్ళా దున్నుడు పొలమేసుడు ఇవన్నీ కావద్దా? ఇక మీ ఇయ్యాల పోతే మరి రేపే పోతాయో ఎల్లుండో పోతాయో? అవును రాజు, ఇలా పోవాలి మై. అంత పిసరెత్తాంది వాట్లతోటి. నువ్వు ఓ బిడ్డ మరి నేను ఉంటా పో వడ్ల కాడ. అబ్బో నువ్వు ఒక్కొని ఉంటే నడతా అదే అంత ఆగమాగం చేస్తారాళ్ళు. నీకేం తెలియదని జోకేటప్పుడు నేను ఉంటా గాని నేనేమైనా పని చేసేది ఉన్నదా? సరే తీయవ్వా, టిఫిన్ తెచ్చినవా? ఆకలి అవుతుంది. తెచ్చినా తినిపో. సరే అంత బోరు కొడుతుంది అవ్వ. కూసుండి ఓ లత, మీ బిడ్డను హాస్టల్ వేయవా? ఏసుడే రాజు, ఇక పట్టేది 10వ తరగతి ఇయ్యకపోతే ఎట్లా? ఇంటికాడ ఉంటే ఏం చదవత్తది? కొన్ని రోజులు గడిచినాక ఎత్తా. మీ బిడ్డను ఎత్తానవా? ఎత్తగాని పైసలు బగ్గైతాయి కావచ్చు లత. ఇక అయినా మంచిదే. ఈ 10th క్లాస్లో మంచి మార్క్స్ వచ్చి పాస్ కావాలంటే వేయాల్సిందే కదా. ఏమో ఈ చదువులకే బొచ్చడొడుతున్నాయి పైసలు. ఇక మనం కష్టపడేది వాళ్ళ గురించేనాయే.
ఫోన్ వస్తుంది నీదేనా? ఆ, హలో. లత, నేనే శ్రీజని. అబ్బో, ఏంటే ఇన్ని రోజులకు ఫోన్ చేసినావు? నా దగ్గర నీ నంబరు లేకుండానే ఇక శ్రీధర్ దగ్గర తీసుకున్నా. నిన్ననే మన ఊరికి వచ్చిన అమ్మోళ్ళింటికి. ఇక శ్రీధర్ దగ్గర ఉందట కదా నీ నంబరు, శ్రీధరు ఇచ్చిండే. ఓహో, అవునానే? అవునే, ఏం చేస్తాను? ఏం లేదే, వడ్ల కాడ ఉన్నా. అవునా, శ్రీధర్ని పెళ్లి చేసుకోమంటే చేసుకోను అన్నమాట కదనే. ఎందుకే పాప, మంచోడు, చేసుకుంటే అయిపోతుంది కదనే, నీ లైఫ్ కూడా సెటిల్ అయిపోతుంది. ఎన్ని రోజులు ఇట్లా సింగిల్గా ఉంటావే చెప్పు? నీకంటే ఏం ఫీలింగ్స్ ఉండయానే? నాకే ఫీలింగ్స్ లేవే. నాకు పెళ్ళొద్దు ఏదొద్దనే నేను బతుకుతాన్నా. పిల్లలు పెద్ద పెరుగుతుర్రే, వాళ్ళ ముంగట ఏం పెళ్లి చేసుకుంటావే? అట్లా అనుకోవద్దే. ఈ తోడుకు తోడు ఉంటే మంచిగా ఉంటుంది. రేపు పిల్లలు మన దగ్గర ఉంటారా అనే చదువులకని వాళ్ళు ఎటో ఎటో దూరం పోతారు. పెళ్ళిళ్ళు అయితే వాళ్ళు ఎక్కడో ఉంటారు, మనం ఎక్కడో ఉంటాం. నీకంటూ ఒక తోడు ఉంటే ఎప్పటికీ మంచిగా ఉంటుంది కదనే. కష్టమో సుఖమో ఇద్దరు ఉంటారు కదా. నువ్వు అసలు ఎందుకు ఇట్లా డిసిషన్ తీసుకున్నావు? పాపం శ్రీధర్ నిన్న బాధపడుకుంటా మస్తు ఏడ్చిండు తెలుసా. నేను ఎంతో ఇష్టం కొద్దీ, ఎంతో ప్రేమ కొద్దీ పోయి అడిగిన అతను నన్ను కాదన్నదని మస్తు ఏడ్చిండే. నాకు మస్తు బాధ అనిపించింది. అవునా? అవునే, పాపం ఒప్పుకొని వేసుకోయే. పాపం ఆయనకు కూడా ఎవ్వరు లేరు కదా. అమ్మాయి చచ్చిపోయే, నానే చచ్చిపోయే, నీకు తెలియదు అయ్యగా. ఆయన ఎంత మంచోడే. చిన్నప్పటి నుండి నీ మీదే నిన్ను ప్రపోజ్ చేస్తే నువ్వు ఒప్పుకోకపోతివి. ఆయన నిన్ను ఎంత ప్రేమించిండో నీకు తెలియదా? నీ కోసం నీ వెనక ఎంత పిచ్చోడై తిరుగుతుండే. ఇప్పుడు అన్నీ మర్చిపోయినావా అని నువ్వు? అసలు మర్చిపోలేదే, కానీ ఇప్పుడు ఎందుకు చెప్పు? ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాడు, ఆయనకు మంచి లైఫ్ ఉన్నది, నాకు పిల్లలు ఉన్నారు. రెండో పెళ్లి చేసుకున్నాడు ఎందుకు? ఆయనే చెప్పు. సెకండ్ హ్యాండ్ అని అందరూ అంటారు. ఆయన మంచి అమ్మాయిని ఊసి చేసుకోక ఏమైతుంది? పిచ్చిదానివా అని నువ్వేమన్నా? అర్థం కాదు. ఆయనకు ఎవరితోటి సంబంధం లేదట. నాకు లత ఉంటే చాలు, లతను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఆమె ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండి నా వర్క్ నేను చేసుకుంటా, ఆమె వరకు ఆమె చేసుకుంటుంది అని మస్తు ఎడతాడు తెలుసా. తిండి తింటలేడట, ఏం తింటలేడట, ఘోరంగా అయిపోయిండు బక్కగా. అంతకుముందు వచ్చినప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడు అంత ఘోరంగా అయిపోయిండే. అవునా? కొంచెం ఆలోచించే పాపం ఆయన గురించి. చేసుకోయే, మంచోడే, నీ లైఫ్ మంచిగా ఉంటుంది. నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదే. నీ బొందలేదు. నీదేమన్నా వయసు అయిపోయిందా అనే? నాకంటే చిన్నదానివేనాయ నువ్వు. ఏదో నీ పరిస్థితి మంచిగా లేక దూరం అయిపోయిండు నీ భర్త. ఏదో నువ్వు మీ వాళ్ళు చెప్పినందుకు చేసుకున్నావు, అయిపోయింది. ఇప్పుడన్నా మంచి లైఫ్ వస్తుంది అని అంటే ఆ లైఫ్ని నువ్వు యూజ్ చేసుకోవాలి, కానీ ఎందుకు వద్దంటున్నావు? సరే తీ, మా చిన్నోడు ఎడతాడావు, మళ్ళీ ఎత్తా నేను. సరే. ఎవరాలు లత? మా ఫ్రెండు శ్రీజ అని, మా క్లాస్మేటు. అయితే శ్రీధరు దానికి కలిసిండట, మస్తు ఏడుతాండట, అన్నీ చెప్పుకుంటా ఏడుతుండట. నిన్న గిట్లా అని చెప్పిండట దానికి. అది నాకు ఫోన్ చేసి, మంచోడు కదా నీ చేసుకుంటే ఏమవుతుంది, నీ లైఫ్ మంచిగా ఉంటుంది, నీ చిన్న జనాయే, నువ్వు అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు, ఆయన చేసుకో అని అంటుంది. అవునా? నీ గురించే టెన్షన్ పెట్టుకొని మస్తు బక్కగా అయిపోయిండే. మొన్న వచ్చినప్పుడు మంచిగా ఉండే, అన్నం తింటలేడట, ఏం తింటలేడట, ఘోరంగా అయిండే, అది ఇదని మాట్లాడుతుంది. ఇక వాళ్ళ కొడుకు ఏడుతుండట, మళ్ళీ ఎత్తా అన్నది. అయ్యో, మరి చెప్పు లత, నీకు అట్లాంటి ఏమన్నా ఫీలింగ్స్ ఉంటే చెప్పు. పెళ్ళి చేసుకుంటానంటే మరి మేము అందరం ముందట పడి, నర్సక్క ఇట్లా మేము ముందట పడి నీ పెళ్ళి చేస్తాం. మంచి పిల్లల్ని చూసుకొని ఆయనను చూసుకొని మంచిగా ఉంటారా మరి? లేదు రాజు, నాకు ఇష్టం లేదు. చెప్పు లత, పర్లేదు, ఏమైతుంది చెప్పు. మరి ఎంతోమంది పెళ్ళి చేసుకుంటురు కదా. ఏదో ఇప్పుడు నాకు మన ఇద్దరం మంచిగా ఉన్నప్పుడు నాకు మాట ఇచ్చినావు. ఇక ఆ మాట కొన్ని బంధాలే ఉంటలేవు, ఇక మాటదేమున్నది చెప్పు. ఇప్పుడు మరి పెళ్ళి చేసుకుంటానంటే మంచోడు అని అంటే మేమందరం మాట్లాడతాం, మాట్లాడి నీకు గుళ్ళనో ఇళ్ళనో పెళ్ళి చేస్తాం. మరి మంచిగా కలిసి ఉంటారా? ఓ రాజు, నువ్వు నిజంగా అంటున్నావా నన్ను చేసుకోమని? నేను ఎందుకు చేసుకుంటా రాజు? నాకు పిల్లలు నా ఎత్తున్నారు, ఇజ్జత పోతుంది కానీ ముంగట నేను పెళ్లి చేసుకుంటే. అర్థమవుతుంది. ఇంకో 5-6 సంవత్సరాలు అయితే నా బిడ్డకు పెళ్లి చేయాలా, ఆవనే పెళ్లి చేసుకుంటుంటుంది అని పేరునాల పెడతారు. కరెక్టే గాని మంది గురించి ఎందుకు లత, నీ గురించి నువ్వు చూసుకోవాలి గాని. నాకు అట్లాంటి ఇంట్రెస్ట్ లేదు రాజు. ఏదున్నా అది నీ వరకే లాస్ట్ అయిపోయింది అంతే. ఇంకొక మొగోని మీద ఎట్లాంటి ఉద్దేశం నాకు లేదు. చేసుకోవాలి, మనతోటి ఉండాలి, మనతోటి సంసారం చెయ్యాలి అన్నది ఏది లేదు రాజు, నిజంగా చెప్తున్నా. అవునా?
ఇప్పుడు నీకేంది రాజు, భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, నువ్వు మంచిగా ఉండాలని నేను కోరుకుంటా. ఏదన్నా నాకు ప్రాబ్లం వస్తే అయ్యో రాజు ఉన్నాడు అన్న ధైర్యం ఇయ్యగంతే. ఏదన్నా అయితే నీకు చెప్పుకుంటా, నర్సక్కకి చెప్పుకుంటా, అందరం కలిసిమెలిసి తోడయి ఉండాలి గంతే. తప్పించి పెళ్ళి వద్దు ఏదద్దు రాజు, నాకు ఇంట్రెస్ట్ లేదు నిజంగా. అదే కానీ నాకు కూడా అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది లత. ఎందుకు అనంటే మొగోడు లేని ఆడదాని జీవితం ఏంది అనేది నాకు కూడా తెలుసు. కానీ నువ్వు అన్నిటికీ ఓర్చుకొని నిలబడి గట్టిగా ధైర్యంగా ఉంటున్నావు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది పాపం లతకు ఇంత పెద్ద బాధ అసలు నా వల్లే కదా వచ్చింది అని అనిపిస్తుంది. నీ వల్ల ఎందుకు వచ్చింది? ఎందుకు అనిపిస్తుంది అంటే మన ఇద్దరం లవ్ చేసుకుంటివి. నేను నిన్ను ప్రపోజ్ చేస్తే నువ్వు సరే అని ఒప్పుకుంటివి. మన ఇద్దరం కొన్ని రోజులు చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు ఆ విషయం నీ భర్తకు తెలిసి ఏదైనా టెన్షన్ పెట్టుకున్నాడో, మరి అట్లా గిట్లా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిందా అని, నాకు నా వల్లనే చనిపోయిందా ఏంది అని మస్తు బాధ అనిపిస్తుంది తెలుసా. అదేం లేదు రాజు, మనము అయిపోయినాక మనం తర్వాత ఎంత మంచిగా ఉన్నావు. ఆయనకు హాస్పిటల్కు నువ్వు చూసుకున్నావు, నీకేదన్నా అయితే నేను చూసుకున్నా. నన్ను ఆ దొరగాడు అప్పుడు అట్లా చేసేవాడు, వాడు అట్లా చేస్తే నువ్వు నన్ను తీసుకొచ్చినావు. ఎన్ని బాధలు ఎన్ని కష్టాల నుండి బయటకు వచ్చినాం రాజు. ఇక ఆయనకు సడన్గా హార్ట్ అటాక్ వచ్చి ఆయన చచ్చిపోయి, ఆయనకు పెట్టే పైసా పెట్టలేదా, చేసే పైసా వేయలేదా? నీ వల్ల ఏం జరగలేదు, ఆయనది రాత అక్కడికే ఉన్నది, అక్కడికే ఒడిచిపోయింది. కానీ ఇప్పుడు ఉన్నందుకు నాకు బాధ. సరే కానీ నీకు నా మీద కోపమేం లేదు కదా లత. నాకెందుకుంటది రాజు? అసలు వీడు నన్ను ఎందుకు ప్రపోజ్ చేయాలి, నన్ను ఎందుకు ప్రేమించాలి అని ఏమన్నా అనుకున్నావా ఎప్పుడన్నా? అది అంతే రాజు, కొన్ని మనసులు కలిసిపోతే అప్పుడప్పుడు అట్లనే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు లోకం మీద ఎంత మందికి జరుగుతలేవు, అట్లా మన లైఫ్లో కూడా జరిగింది, అయింది, అయిపోయింది. అయిపోయిన దాని గురించి మనం ఎందుకు మాట్లాడుకున్నాడు చెప్పు? అంటే నీకు నన్ను చూస్తే ఎప్పుడు ఏం గుర్తుకు రావా లత? లేదు రాజు. సరేలే. ఎందుకు రాజు గట్లా అడుగుతావు? ఎందుకో అడగాలనిపించింది లత. సరేలే, నువ్వేం బాధ పెట్టుకోకు. నేను ఒకటే చెప్తున్నా, నీకు ఒకటే మాట ఇస్తున్నా. నీ కష్టాల్లో సుఖాల్లో ఖచ్చితంగా నేను తోడై ఉంటా లత. ఎందుకంటే నేను నీ విషయంలో చాలా అంటే చాలా తప్పు చేసిన కాబట్టి నీకు ఏదైనా కష్టం వచ్చినా నీకు మంచి బెస్ట్ ఫ్రెండ్గా నేను అన్నిట్లలో ముందుంటా. ఇప్పుడే కాదు, పిల్లలు పెద్ద పెరిగి వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యే వరకు కూడా మనం ఎప్పటికీ ఇట్లనే మంచిగా కలిసి ఉందాం. సరే రాజు. సరేలే. పోసవ్వా, ఓ పోసవ్వా, ఉన్నవా? ఉన్నా. ఏం చేస్తున్నావు పోసవ్వా? ఏం లేదు, ఇప్పుడే అన్నం తింటా అని వేసుకుంటా అన్నా, నువ్వు వస్తాన్నావు. ఏం లేదు, జాంకాయలు ఇస్తావా అని వచ్చినా. తెంపినవి లేవు గాని తెంపుకుంటావా? ఆ, తెంపిస్తావా నువ్వు? నాకు అందుతాయా? ఏమో మరి, అందుతాయో అందయో. నేను నిన్ను ఎత్తుకుంటా, తెంపిస్తావా నాకు? వీనికేం పుట్టింది, వీడు నన్ను ఎత్తుకుంటా అనబట్టే. సరే చూద్దాందా మరి చెట్టుకున్నాయో. పాపా ఆగో, కిందికే ఉన్నాయి, తెంపుకో. తెంపుకుంటా తీపోసవ్వా, నిన్ను ఎత్తుకుంటా తెంపియరాదు. వీడు మీసాలన్నీ అప్పరించుకుంటా ఎత్తుకుంటా అని అంటాడేమ్రు. ఏమద్దు. ఎందుకు? శంబయ్యనే మెచ్చినవు కానీ నన్ను మెచ్చుతలేవా? నేను మంచిగా లేనా ఏంది శంబయ్య కంటే? గా శంబని ముచ్చట నువ్వెందుకు తిత్తానో ఇప్పుడు? ఏమో మరి, శంబయ్య కంటే నేను మంచిగా లేనా అని. పోసవ్వా, తెంపుకో, జాంకాయలు తెంపుకోలేవు. నువ్వు జాంకాయలు తెంపుకుంటా అని వచ్చి నాతోడు ముచ్చట పెట్టబడుతుంది. తెంపుతా అయ్యో. వీడు జాంకాయలకు వచ్చిండా లేకపోతే దేనికి వచ్చిండు? అరే తమ్మి, నమ్మదాయినవు నీ అవ్వయ్యి తాగిన మత్తులా ఆ ఊరికి పోయి రాజుగారిని తన్నే అద్దం పా. ఏ అద్దే అన్న, మళ్ళా దొరికినావనుకో, నువ్వు మొన్ననే పోలీస్ స్టేషన్ నుండి వచ్చినావు, మళ్ళా స్టేషన్ పోతావు. ఎందుకు వచ్చిన బాధ ఇప్పు? ఏదిరా బాయ్, వాడిని అన్నే తీరాలే. వాడిని తూకుదా అంతనే నా పగ అనేది తీరుతుంది. ఏ అద్దు పాయే, ఇంటికి పోదాంపా. అత్తనేమో రా, లేకపోతే నేను ఒక్కడిని పోయి డిమ్మడమ్మ గుద్దే అత్తవన్నీ అలా. వాడిని వదిలిపెట్టేదే లేదు. వాడు ఎక్కడుంటాడో అక్కడ ఉన్న మనుషులతోటి తెలుసుకొని వాడిని గుద్దే అత్త. అరే ఆగే అన్న అద్దు. అయినా నేను అయ్యో ఇడు బిచ్చోడా మంచోడా, ఇడు మొన్నటిదాకా స్టేషన్కి పోయే వచ్చిండు, మళ్ళీ పోయి వాడిని గుద్దుతా చంపుతా అంటాడు. వీడు దొరికితే వీని బొక్కలు ఇరగొడతారు వాళ్ళు. అబ్బో, వీ మధ్యలకు నేను పోవద్దు. వడ్లు పోయినాయి కదా లత, ఇంకేంది ఇక నువ్వు రేపడుతుంది వచ్చే పనే ఉండదు.
అబ్బో రాజు వడ్డు పోతేంది ఇంకా వేరే పనులు లేవా? సరే తీ, నేను ఇంటికే పోతున్నా. అత్త మరి బండి మీద. ఏ అద్రాజు నేను నడుచుకుంటా పోతది. మళ్ళీ ఎవరన్నా చూస్తే లేనిపోని ఇబ్బంది. మళ్ళీ అసలే పుకార్లు, మన ఊర్లో పుకార్లు పుట్టించుట్లా బాగా. ఆ సరే. సో చూసిరా దోస్తులు, ఈ రోజు ఇదే వీడియో అన్నమాట. ఇక రేపటి వీడియోలో ఏం జరుగుతుంది ఏం కథ అనేది రేపైతే చూద్దాం. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.